హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఎవరి కోసం చేస్తూ ఉంటామంటే, ప్రెజెంట్ అంటే రాబోయే రోజుల్లో 10th పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మార్చిలో. ఆ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కోసం తయారు చేస్తున్న వీడియోస్ అనమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం. వాళ్ళకి మ్యాథ్స్లో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిపైన 100 వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది డే 11 అంటే ఆల్రెడీ డే 10 వరకు అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ టచ్ చేస్తే ఆ వీడియోస్ డే 1 నుండి 1 by 1 ప్లే అవుతుంది. లేదు ఇది డే 11 మీకు డే 10 కానీ డే 12 కానీ కావాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఆ 2 వీడియోస్ లింకులు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి అవి చూడవచ్చు. సో ఇంకా 11 అంటే ఇంకా 89 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. అందుకు మీకు చెప్పేది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 11. సో ఒక మోడల్ ప్రాబ్లం చూద్దాం మామూలుగా అయితే. బట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చెప్తా. ఎందుకనేది కూడా చెప్తా చూడండి. ఇవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి మోడల్లో ఇంకేవి మనకి టెక్స్ట్ బుక్లో కూడా లేవు. 2 అంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఆ 2 కూడా నేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. ఒకటి ఇచ్చి ఇంకోటి ప్రాక్టీస్కి ఇవ్వడానికి లేదన్నమాట. అక్కడ చిన్న వర్డ్ డిఫరెన్స్ అంటే చిన్న పదం డిఫరెంట్గా ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పాలి అందుకోసం, ఓకేనా? సో ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇది డే 11. ఆల్రెడీ డే 10 మీరు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. అక్కడ చెప్పినాను 2 మార్క్స్ ప్రాబ్లము ఫ్యాక్టరైజేషను, దాన్ని తీసుకొని వెళ్ళి 4 మార్క్స్ ప్రాబ్లంలో యూస్ చేస్తాము అని గుర్తుందా? సో ఇప్పుడు ఆ ఫ్యాక్టరైజేషన్ని తీసుకొని వచ్చి ఈ ప్రాబ్లం, ఇది 4 మార్క్స్ ప్రాబ్లం, ఇక్కడ యూజ్ చేయబోతాను, ఓకేనా? అది నేర్చుకొని ఉంటే ఇది కొంచెం ఈజీ అవుతుంది, ఓకేనా? సో అందువల్ల చెప్పిన మనకి 2 మార్క్స్ చెప్పానంటే అది ఇంకో 4 మార్క్స్లో కానీ 8 మార్క్స్లో కానీ ఖచ్చితంగా యూస్ అయ్యే క్వశ్చన్సే అవి, ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫైండ్ 2 numbers whose sum is 27, product is 182. ఇక్కడ 2 నెంబర్స్ అంటే అందరూ అనుకునేది ఎక్స్ వై. అక్కడ ఈ ప్రాబ్లంకి అలా అనుకోకూడదు, ఎక్స్ వై అనుకోకూడదు. ఎందుకంటే వీటి సమ్ 27, ప్రోడక్ట్ 182. సింప్లిఫికేషన్ చేయడం ఇంపాసిబుల్, ఓకేనా? ఈక్వేషనే వస్తుంది మళ్ళీ. లేదా ఈక్వేషన్ రాకుండా సింప్లిఫై చెయ్యొచ్చు, బట్ మెథడ్ మారిపోద్ది. మీకు అవంతా వద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైండ్ 2 numbers whose sum 27, ప్రోడక్ట్ 182 అంటే ఒకటి ఎక్స్, మరి రెండోది ఎలాగా? వై అనుకొని చేయకూడదు అని చెప్పిన, మరి ఎలా? సో దీనికి ఒకటి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు నా జోబీ ఉంది. నా జోబీలో 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 10 ఉన్నాయని నాకు తెలుసు. అంటే 1 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయని నాకు తెలుసు. అవి ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి కదా. సో ఇప్పుడు పక్కన ఎవరన్నా కనిపించారు, ఎవరికన్నా ఇవ్వాలి అని నేను అనుకొని లెక్క చూడకుండా జోబులో నుంచి చేంజ్ తీసి కాయిన్స్ ఇచ్చేసిన. అయితే తీసుకున్నవాడు గమ్మున ఉండరు కదా, కౌంట్ చేసుకుంటారు కదా. అలా కౌంట్ చేసుకుంటే 4 రూపీస్ ఇచ్చారు అని చెప్పినాడు అతను. పక్కన ఉన్న ఎవరో ఒకరు నాకు 4 రూపీస్ వచ్చాయని వాడు చెప్పారు. సో నాకు తెలుసు కదా నా దగ్గర ఎంత ఉంది, 6 ఉంది, ఓకేనా? ఎలా తెలిసింది? వాడికి ఇచ్చింది 4, నా దగ్గర ఫస్ట్లో ఉన్నింది ఎంత? 10. ఆ 10 నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే 6. సో ఇప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర ఉండేది 27 రూపీస్. నా దగ్గర ఉండేది 27 రూపీస్. పక్కనోడికి ఎక్స్ ఇచ్చాను, మళ్ళీ రిమైనింగ్ తెలియాలి. ఎలా తెలుస్తుంది? 27 మైనస్ ఎక్స్. అర్థమైందా? సో ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబర్. సో ఇప్పుడు స్టెప్ రాద్దాం.
given that sum of two numbers is equal to 27. Let first number is equal to x. Second number ఏమవుతుంది 27 మైనస్ ఎక్స్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత 182. టూ నెంబర్స్ ప్రోడక్ట్ అంటే ఈ నెంబరే కదా. సో దాని ప్రోడక్ట్ వేస్తాం. అంటే ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటాం. ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 182. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. స్టాండర్డ్ ఫామ్ మనకు తెలుసు, ఏఎక్స్ స్క్వేరు ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం ఏమంటే ఖచ్చితంగా ఏ పాజిటివ్ వాల్యూ ఉండాలి, ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, నెగిటివ్ ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని ఆ సైడ్ పంపించేస్తా. అంటే ఇక్కడ ఏం పెట్టుకోకుండా అన్నీ ఆ సైడ్ పంపించేసి 0 చేసేసి చూడండి 182. ఇది ఆ సైడ్ వెళ్తే మైనస్ 27x, ఇది ఆ సైడ్ వెళ్తే రైట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుంటే ఎక్స్ స్క్వేరు మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఓకేనా. ఇక్కడికి ఈ క్వశ్చన్లో సగం అయినట్టు. ఇంకా మిగిలిన హాఫ్ ఉందా, ఫ్యాక్టరైజేషన్ అన్నమాట. ఇంతకుముందు డే 10లో చెప్పిన ఆ పార్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ అతికిస్తాం. ఎలా చూడండి, ఆడ చెప్పినాను కదా వీటిల్లో ఏబిసి వాల్యూస్ పక్కన రాసుకోవాలని. సో పక్కన రాసుకుంటాం. దీనిలో ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 27, కాన్స్టెంట్ 182. సో మధ్యలో ఉండేది రౌండ్ చేసుకొని రిమైనింగ్ 2 మల్టిప్లికేషన్ చేస్తే 182. అబ్బా ఇంత పెద్ద నెంబరు 2 నెంబర్స్కి మనం రాసుకుంటూ పోవాలి. 1 టేబుల్ నుంచి స్టార్ట్ చేయాలి, అయిపోతారు. ఓకేనా. కాకపోతే ఈ ప్రాబ్లంకి చూడండి, అందుకే ఈ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్ని షార్ట్గా మనం ఎలా చేయొచ్చు, ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు. చూడండి 182 2తో చేయండి, 2 9s 2 1s, ఇది 13 7s వస్తుంది. ఎంత 13 7s. ఇప్పుడు దీన్ని 13 ఇంటూ 7 ఇంటూ 2గా రాస్తామా. సో దీన్ని 13 ఇంటూ 14గా రాసుకోవచ్చు. 13 ఇంటూ 14, 13 14 జార్ 182. సో రౌండ్ చేసింది వచ్చింది, రౌండ్ చేసింది కాదు ఇక్కడ ఉంది. ఇప్పుడు అడిషన్ చేయండి, ఈ రెండు సేమ్ ఇదే వస్తుంది 27. సరిపోయిందా. ఏం చేస్తే వచ్చింది, అడిషన్ చేస్తే వచ్చింది. అడిషన్ అంటే ఏం చెప్పాను, సేమ్ సింబల్. సేమ్ సింబల్ అంటే దీనికి ఏ సింబల్ ఉందో చూడాలి. ఏముంది, మైనస్ ఉంది, అవునా. సో ఈ 27కి మైనస్ ఉంది, సేమ్ సింబల్ కాబట్టి ఈ రెండిటికి ఒకే సింబల్ వేయాలి. అయితే ప్లస్ వేయాలా మైనస్ వేయాలా అనేది కన్ఫ్యూజ్. అయితే ఇక్కడ ఉండేది మైనస్ కాబట్టి రెండిటికి మైనస్ చేస్తాం. అలాగే ఈ 27 ఎక్స్ కోఎఫిషియంట్ కాబట్టి ఈ రెండిటికి ఎక్స్ కూడా పెట్టేస్తాం. సో ఇప్పుడు ఏం రాస్తాం, ఎక్స్ స్క్వేరు మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182. ఇప్పుడు ఈ రెండు కానీ అడిషన్ చేస్తే 13 14 పైన ఉండేదో వస్తుంది. వచ్చిందా మనం చేసింది కరెక్ట్, రాలేదా మనం చేసింది తప్పు. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఒకటి పేరు, ఈ రెండు ఒకటి, ఈ రెండిట్లోనే ఎక్స్ కామనా, ఎక్స్ కామన్ చేస్తాం. సో 2 ఎక్స్లో ఒక ఎక్స్ వచ్చింది, ఒకటి మిగిలింది. మైనస్ 13 ఎక్స్లో ఎక్స్ మాత్రం వచ్చింది కాబట్టి మైనస్ 13. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే వచ్చిందో అది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు గమనించండి, ఇందులో లాస్ట్ది, ఇందులో లాస్ట్ది సింబల్ ఒకటేనా వేరు వేరా,
ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది, అంటే వేరు వేరు సింబల్స్ కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాం. ఇప్పుడు 13ని దేంతో మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. ఇక తీసుకుంది అదే. 13ని దేంతో చేసాం 14, కాబట్టి ఇక్కడ 14. సో ఇప్పుడు ఏది కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 14. సో సపరేట్ చేస్తే ఎక్స్ మైనస్ 13 ఒకటి, 13 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకోటి ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13, ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. సో అంటే రెండు పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. వాడు ఏ నెంబర్స్ అని కూడా చెప్పలా, కాబట్టి హ్యాపీగా తీసుకోండి. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14, దెన్ 14 కాదు ఫస్ట్ 13 కదా, 13, దెన్ ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంది. సో ఎక్స్ వాల్యూ 13. సో సెకండ్ నెంబర్ ఏమి 27 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 27 మైనస్ 13 దట్ ఈక్వల్ టు 14. సో ఎక్స్ 13 అయితే ఫస్ట్ నెంబర్ 13, సెకండ్ నెంబర్ 14. ఒకవేళ ఎక్స్ 14 అయితే అప్పుడు చూడండి, దెన్ ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. సెకండ్ నెంబరు 27 మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 27 మైనస్ 14 దట్ ఈక్వల్ టు 13. సేమ్ అవే నెంబర్స్ వచ్చాయి చూడండి. ఓకేనా? అయితే ఈ రెండు స్టెప్ రాయాల్సిందే. ఇవి రాయలేదా మీ చేతులారా మీరే 1 మార్క్ పోగొట్టుకుంటారు. సో రెండు స్టెప్పులు వచ్చాయి, రెండు రాయండి. ఓకే, చూడండి ఇంపార్టెంట్ ప్రాబ్లం. నీట్గా ఇదంతా రాసుకోండి. మీకు మెయిన్ టచ్ చేయడానికే ఇదిగోండి ఈ సెంటెన్స్లో ఇచ్చారు. ఈ సెంటెన్స్లో ఇచ్చిన దాన్ని ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకున్నాక ఆ నెంబర్స్ కనుక్కున్నాం. ఓకేనా? నార్మల్గా ఇక్కడ ఇచ్చేస్తే మీరు ఇక్కడికి దాకా కనుక్కోవడం ఫ్యాక్టరైజేషన్, ఇంతకుముందు చెప్పింది డే 10లో. ఓకే, క్లియర్? ఇప్పుడు ఫస్ట్ ఇది నీట్గా రాసుకోండి. ఇంకో ప్రాబ్లం కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇది కూడా 4 మార్క్సే, యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు లాగే. కానీ తేడా ఏంటి, అక్కడ సమ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. బట్ ఇక్కడ చూడండి పేరు చెప్పాడు, సమ్ ఇవ్వకుండా పేరు చెప్పాడు. కాంజుగేటివ్, 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని పేరు చెప్పాడు. ఓకేనా? తర్వాత ప్రోడక్ట్ బదులు స్క్వేర్స్ ఇచ్చాడు. స్క్వేర్ ఈస్ 365 అని ఇచ్చాడు. సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఆలోచించండి. ఫస్ట్ ఇది తెలియాలి, కాంజుగేటివ్ అంటే ఏంటి. మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే కాంజుగేటివ్ నెంబర్స్ అని 6th క్లాస్లో వస్తుంది. బట్ మర్చిపోయి ఉంటారు, ఏం పర్లేదు. కాంజుగేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా చూడండి. 2, 3, 7, 8, 17, 18, 40, 41. సో ఈ వాటికి మీకు అర్థమై ఉండాలి కదా. ఏం లేదు, పక్కన నెంబర్స్ అంతే. ఓకేనా? పక్కన రోల్ నెంబర్స్ అంటే ఏమి, పక్కన ఉండే వాళ్ళే కదా లేస్తారు. సో ఇప్పుడు చూడండి, ఇది 2 పక్కన ఏముంటుంది 3, 7 పక్కన 8, 17 పక్కన 18, 40 పక్కన ఏదన్నా తీసుకొని. ఇప్పుడు నేను 100 తీసుకున్నా, 100 పక్కన ఏముంటుంది 101, అంతే. వాటిని 2 కాంజుగేటివ్ నెంబర్స్ అవుతాం. అయితే ఫస్ట్ నెంబర్ తెలిస్తేనే సెకండ్ తీసుకోగలం. సో నాకు ఫస్ట్ తెలియదు, అప్పుడు ఏం తీసుకుంటాను, ఎక్స్ తీసుకుంటాను. మరి సెకండ్ నెంబర్ ఏమవుద్ది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. చూడండి ప్రతి దానికి 1 యాడ్ చేస్తే దీనికి మీనింగ్ ఏమి, 2 + 1. ఇది వచ్చి 7 + 1, ఇది వచ్చి 17 + 1, ఇది వచ్చి 40 + 1. అదే మరి ఎక్స్ ప్లస్ 1. ఓకేనా? ఇప్పుడు రాద్దాం. లెట్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, పాజిటివ్ ఇంటీజర్స్
ఇక్కడైతే వాటిని యూజ్ చేయలే నేను, జస్ట్ ఎక్స్లో, ఎందుకంటే వాటి వాల్యూస్ తెలిస్తే కదా అది పాజిటివ్నా నెగిటివ్నా చెప్పగలము. నాకు తెలియదే ఎలా చెప్పేది పాజిటివ్నా నెగిటివ్నా అని, అందుకే ఎక్స్ అనుకున్నాం. సో సింప్లిఫై చేసినాక చెప్దాం. నెక్స్ట్ ఏమి, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365. స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇవే కదా ఇచ్చింది. సో వాటి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఒకటి, ఇంకోటి ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365. వీటిని ఏం చేయాలన్నాడు ఇక్కడే చెప్పాడు. సమ్ అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అయితే ఇది చేసేయగలం ఎక్స్ స్క్వేర్, కానీ ఇది ఏ ప్లస్ బి ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే కానీ చేయలేం. సో ఏమి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా. ఇందులో ఏ బదులు ఏముంది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏముంది చూడండి, ఎక్స్ ఉంది. ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఏముంది, 1 ఉంది. కాబట్టి ఏం రాస్తాను చూడండి, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్, నెక్స్ట్ 2ab ప్లస్ 2a అంటే ఎక్స్, బి అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 365. సో ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ ఇది 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 2 ఇంటూ ఎక్స్ అంటే 2x. సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తాయి -365 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x స్క్వేరు ప్లస్ 2x ప్లస్ మైనస్ డిఫరెంట్ సింబల్స్. సో సబ్ట్రాక్షన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తే 364 వస్తుంది. బిగ్గెస్ట్ ఇది కాబట్టి ఇది మైనస్. ఇప్పుడు ఇదంతా చూస్తే అన్నిట్లో 2 కామన్ తీసేయచ్చా, సో తీసేద్దాం. 2 కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, మరి ఇందులో 2 కామన్ ఎలా తీసినట్టు చూడండి, ఇక్కడ రాస్తాను. 2 కామన్ తీసిన, 2 1 జార్ అంటే 2తో క్యాన్సిలేషన్ చేసా, 2 1 జార్ 2 1 జార్ 2, ఇంకా 1 పక్కన 16, 2 8 జార్ మళ్ళీ 2 2 జార్. సో ఎంత వచ్చింది 182 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0/2. ఈడ మల్టిపుల్ ఆ సైడ్కి వెళ్తే డివిజన్, ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. 0/2 అంటే 0. మరి ఇది బాగా ఆలోచించండి, ఇంతకుముందు చేసిందే 182 దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అని చెప్పిన 13 ఇంటూ 14, ఇక్కడ కూడా అంతే. సో ఇక ఫస్ట్ ఇవి రాసుకోవాలి, ఏబిసి వాల్యూస్. ఏ వచ్చి 1, బి వచ్చి 1 ప్లస్ 1 అంతేనా, సి వచ్చి -182. సో మల్టిప్లై మధ్యలోది రౌండ్, ఈ రెండు మల్టిప్లై చేస్తే నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో 182 ఈ రెండు ఏం చేస్తే ఈ 1 వస్తుంది. 14 13 ఏం చేస్తే 1 వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. ఏం చేస్తే సబ్ట్రాక్షన్ కాబట్టి డిఫరెంట్ సింబల్స్ డిఫరెంట్ అంటే ఏమని, 13కి ఒక సింబల్ ఉండాలి, 14కి ఒక సింబల్ ఉండాలి. ఏది ఉండాలి, 13కి ఏముంది 14కి ఏముంది ఎలా తెలుస్తుంది, రౌండ్ చేసిన దాన్ని చూడండి. రౌండ్ చేసిన దానిలో ఏముంది, ప్లస్ ఉంది, అది ఎత్తుకొని వెళ్ళి పెద్దదానికి అయింది, చిన్నదానికి వేరే సింబల్ అయింది. ఓకేనా, డిఫరెంట్ సింబల్స్ సరిపోయింది. ఇప్పుడు వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే 5 వచ్చింది. ఇప్పుడు ఈ +1 ఎక్స్కి సంబంధించింది కదా, సో ఈ రెండిట్లోనే ఎక్స్ వేస్తాం, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్. సో ఇప్పుడు అక్కడ ఏం చేస్తాం చూడండి, ఎక్స్ స్క్వేరు, సో ఇక్కడ -13x ప్లస్ 14x -182 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో కామన్, ఈ రెండిట్లో ఎక్స్ కామన్. సో 2 ఎక్స్లు ఉంటే ఒక ఎక్స్ వచ్చింది, ఎక్స్ -13xలో ఎక్స్ వచ్చింది కాబట్టి -13 మిగిలింది. ఏది వస్తే అది రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ సేమ్ సింబల్ ఉంది, -13 182 మైనస్ సేమ్ సింబల్ కాబట్టి ఇక్కడ ప్లస్ చేయాలి. 13ని దేంతో మల్టిప్లై చేస్తే 182 వచ్చింది, ఇక్కడ ఉంది చూడండి, 14తో చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ 14. సో ఇప్పుడు x - 13 ఇంటూ x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ x - 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి.
సో ఇది వచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -14. క్వశ్చన్లో చూడండి 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఇది నెగిటివ్, ఇది నెగిటివ్నా ఇది నెగిటివ్నా, ఇది కదా, ఇదేమో పాజిటివ్, సో ఇది కరెక్ట్, నెగిటివ్ కాబట్టి ఇది ఉండకూడదు. వాడు పాజిటివ్ అని ఖచ్చితంగా మెన్షన్ చేశాడు కాబట్టి నెగిటివ్ తీసుకోకూడదు. సో ఎక్స్ వాల్యూ ఏంటి 13, అదే రాస్తా. ఇంతకుముందు ప్రాబ్లంలో చూడండి 13, 14 రెండు ఎక్స్ వాల్యూలే, రెండు చాయిస్లు రాయాలి, ఇక్కడ రాయకూడదు. అందుకే ఈ రెండు నేనే చెప్పింది ఏమంటే ఇదే కారణం, వాల్యూస్ ఒకటే విధంగా వస్తుంది, క్వశ్చన్లో కొంచెం తేడా ఉంటుంది, అందువల్ల నేను తీసుకున్నాను, ఇంకేం లేదు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది కాదని చెప్పాలి కదా. హియర్ ఎక్స్ ఈజ్ నాట్ నెగటివ్, ఎక్స్ ఈజ్ నాట్ ఏ నెగటివ్ నెంబర్, నాట్ ఏ, లేదా వాడు పాజిటివ్ నెంబర్ గురించి కథ చెప్పాడు. సో హియర్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, అదే రాస్తాం. కన్ఫ్యూజ్ ఎందుకు మనకి, ఎందుకు నెగిటివ్ కావాక అదంతా ఎందుకో, ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ వాడు మెన్షన్ చేశాడు కాబట్టి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 13, ఓకేనా. సెకండ్ వన్ ఏమి ఎక్స్ ప్లస్ 1 అంటే 13 + 1 ఎంత అవుతుంది 14. సో లాస్ట్లో ఫైనల్ స్టెప్ ఎక్కడ రాద్దాము, ఇక్కడ రాద్దాం. ఫైనల్ స్టెప్ ఏంటది, ఫైండ్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. దేర్ ఫోర్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 13 and 14. ఇది ఆన్సర్. ఈ 14 వేరు, ఈ 14 వేరు, బాగా గమనించండి. ఇది -14, ఇది +14, అది తేడా, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు, క్వశ్చన్ రాసుకొని నీట్గా రాసుకోండి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే, ఓకే, రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మీకు ఇంకా ఎన్ని వీడియోస్ వస్తాయి, 89 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను చెప్పిన ఈ క్లాస్ మీకు అర్థమైంటే, అంటే బాగా చెప్పాడు సార్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.